నువ్వు చాలా మంచివాడురా, కాస్త ఆవేశం ఎక్కువ. ఓకే ఓకే. ఏం కావాలి బ్రో? గాలి వీధిలో కొత్తగా వచ్చి మీరే కదా బ్రో? అయితే ఆంటీ బాగా తెలుసు. హలో, మా డాడీ చెప్పిన పని మీద వచ్చానమ్మా. నేను ఎవరికి సైడ్ కొట్టలేదమ్మా. నువ్వు రామ్మోహన్ అంకుల్ వాళ్ళ అబ్బాయి కదా? అవును. అయితే ఏంది? ఆ పిల్లని చూస్తా, ఈ పిల్లని చూస్తా, ఆ పిల్లని చూస్తా, అందరినీ చూస్తా. ఎవరికన్నా చెప్పుకో. నేను చెప్పను. మీ నాన్నగారు కలవమని పంపింది అన్నే. లైన్లో ఉన్నారు, మాట్లాడు. సార్ మీరు కామెడీ చేయకండి సార్. ఎప్పటి నుండి? నువ్వు నోటి దోలతో నీ దోల పనుల గురించి చెప్పడం మొదలెట్టావే, అప్పటి నుండి. కావ్య, నువ్వేం ఫీల్ అవ్వకు. ఆనంద్ అని నాకు తెలిసినోడే, మీ కాలేజే. అవును, నేను ఏడిపించినోడు పేరేమన్నావు? వినాయక. జామ చెట్టు కాస్తాయి జామకాయలో జామకాయలో. హాయ్ బ్రో, ఎలా ఉన్నావు? బాగున్నా బ్రో. నువ్వు చదువుకునేది జమలగిరి కాలేజే కదా? యా బ్రో, జంపలక్కడి. ఫస్ట్ ఇయర్ ఈసీలో కావ్య అని మన ఎవరే? నీకెలా తెలుసు? బ్రో నీ ఫుల్ పేరెంట్ బ్రో? ఆనంద్ వినాయక బ్రో. ఇంతకు మ్యాటర్ ఏంటి? డైరెక్ట్గా మాట్లాడతానులే కానీ నువ్వు నీ ఊరి చివరి పాటు పట్టు బాగా దగ్గరికి వచ్చేస్తే నేను మా చెల్లి కావ్యతో వచ్చేస్తాను. ఓకే ఓకే. పాడు జీవితము యౌవనం 3 నాళ్ళ ముచ్చటలే. ఏంటోరా బాబు, ట్యాక్స్ మరీ ఎక్కువ కట్టయిపోతుంది. అమ్మా నాకు ట్యాక్స్ ఎగ్గొట్టేసి ఐడియాస్ కావాలా? అడుగు మామ, నేను చెప్తాను. ఇప్పుడు ట్యాక్స్ ఎగ్గొట్టేయాలనుకో, అంతే మామ. ఇలా లూప్ హోల్స్ వాడుకున్నావు అనుకో, ఎవడు పట్టుకోలేడు. ఏంటిది, పెళ్ళి వెళ్తున్నావా? కాల్ లెటర్ రా. జాబ్ వచ్చిందా? ఏదిరా? ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. ఓహో. ఖతం, బై బై. ఓటేసావా? ఏసాగా. ఇంతకీ ఓటు ఎవరికేసావు? మన వద్దు చెప్పొద్దు. డీసీకే వేసా. ఆయన మార్వల్ ఎవడు బ్రో? చిన్నప్పటి నుంచి మనకి సూపర్ మ్యాన్ అయినా బ్యాట్మ్యాన్ అయినా డీసీఏ కదా ఇచ్చింది. డీసీకే నా ఓటు. మేము మార్వల్ సపోర్టర్స్. ఇందాకే ఒక డీసీ ఫ్యాన్ అంటూ ఈ మాస్క్ పెట్టుకు తిరుగుతుంటే 4 పీకి ఇది తీసుకొచ్చా. అది బ్రో మన మార్వల్ పవర్. అందుకే నా ఓటు ఎప్పుడైనా డీసీ మార్వల్కే. ఆయన మనకి చిన్నప్పటి నుంచే స్పైడర్ మ్యాన్ అయినా హల్క్ అయినా మార్వలే కదా బ్రో ఇచ్చింది. స్పైడర్ మ్యాన్ టేరు స్పైడర్ మ్యాన్. కన్విన్స్ కాలేదా? ఆ అమ్మాయి ఎలా ఉంది? వండర్ఫుల్గా ఉంది. దూల ఏం చేస్తాం? పీకు. హే యో, ఐమ్ గోయింగ్ టు గెట్ మ్యారీడ్ యా. లాస్ట్ అయినా కదా సూపర్ మచ్చా. మీరు సినిమాలకి షికార్లకి వెళ్ళినప్పుడు అర్థమైందిరా మీ రిలేషన్లో ఉన్నారని. కానీ నీకు పర్ఫెక్ట్ జోడీరా. షీజ్ యువర్ సోల్మేట్ రా. నేను పెళ్లి చేసుకోబోయే సౌమ్య అంటరా. మీరు సినిమాలకి షికార్లకి వెళ్ళినప్పుడు అర్థమైంది మచ్చా మీరు ఇద్దరు రిలేషన్లో ఉన్నారని. కానీ నీకు పర్ఫెక్ట్ జోడీరా. షీజ్ యువర్ సోల్మేట్ రా. నీ బొక్కరా. సౌమ్య. అరే బాబు మూసాయో, నా బతుకుని గుగ్గిపాలు చేసావు కదరా. సరిగ్గా వినకుండా మాట్లాడితే మనకే కాదు, కొన్నిసార్లు పక్కన వాళ్ళు కూడా ప్రాబ్లం వస్తుంది. ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా.